రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ప్రస్తుతము చాలామంది రైతు సోదరులు ఎదుర్కొనేటువంటి యూరియా కొరత, అదేవిధంగా డిఏపి కొరత, తర్వాత యూరియా వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, డిఏపి వల్ల ఉపయోగాలు ఏమిటి, తర్వాత యూరియాను అధికంగా వాడితే మనకు జరిగే నష్టాలు ఏంటి, డిఏపి అధికంగా వాడితే మనకు జరిగే నష్టాలు ఏంటి, తర్వాత ఈ యూరియా కొరతని, తర్వాత డిఏపి కొరతను అధిగమించడానికి మనకు కొత్త టెక్నాలజీలు ఏమొచ్చాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. అయితే ఫస్ట్ మనం యూరియా వల్ల లాభాలు తెలుసుకుందామండి. యూరియా అనేది పంటలకు ప్రధాన ఆహారం లాంటిది. అంటే మనం అన్నం తీసుకుంటేనే, దక్షిణ భారతదేశంలో మనం అన్నం తీసుకుంటాము, అదే ఉత్తర భారతదేశంలో వాళ్ళు చపాతీలు అంటే గోధుమలు తింటారు. అంటే మనకు అన్నం ఏ విధంగా ముఖ్యమైనదో అదేవిధంగా మొక్కలకు కూడా యూరియా అనేది అన్నంతో సమానం అన్నమాట. యూరియా అనేది లేకపోతే మొక్కలు వాటి మనుగడ సాగించలేవు. అదేవిధంగా యూరియాతోటి మొక్కల్లో మంచి ఆకుపచ్చదనం రావటం, తర్వాత ఎదుగుదల రావటం, తర్వాత ఎక్కువ దిగుబడులు రావటం అనేవి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఏపి డై అమోనియం ఫాస్ఫేట్ అనేది ఉంటుందండి డిఏపిలో. అది వేయడం వల్ల మనకు మొక్కలకు జరిగే లాభం ఏంటంటే, ఈ భాస్వరం ఉండటం వల్ల మొక్క వేర్లు ఎక్కువగా రావడం, తర్వాత కాండం బాగా లావుగా ఉండడం, తర్వాత ఆ డిఏపి అనేది మొక్కను ఏ దశలో ఏం చేయాలి అనేది, అంటే సపోజు మనం మనిషిలో ఉన్నాం కాబట్టి మనకు బాల్య దశ, తర్వాత యుక్త వయసు, తర్వాత పెళ్లి దశ, తర్వాత నడి వయసు దశ, ముసలి దశ, తర్వాత చనిపోవడం అనేది జరుగుద్ది కదా. అంటే మొక్కలో కూడా ఈ విధమైనటువంటి పరిణామ క్రమాలు రావాలి అంటే ఈ భాస్వరం అనేది అవసరం. అంటే ఏ వయసులో, అంటే మొక్క పుష్పించే దశ, మొక్క పండ్లు అయ్యే దశ, తర్వాత మొక్కలు పెరిగే దశ, ఇవన్నిటిని కూడా ఈ భాస్వరం అనేది నియంత్రిస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే, ఏ మందునైనా సరే అవసరానికి మించి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అవసరానికి మించి ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే, ఈ యూరియా కానీ డిఏపి కానీ మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సబ్సిడీ రూపంలో కంపెనీలకు ఇవ్వడం వల్ల రైతులకు తక్కువ రేట్లో అందుబాటులో ఉంటున్నాయి. రైతులకు తక్కువ రేట్లో అందుబాటులో ఉంటున్నాయి కదా అని ఏం చేస్తున్నారంటే రైతు సోదరులు విచ్చలవిడిగా వాటిని ఉపయోగిస్తూ ఉన్నారు. యూరియా కొన్ని పంటలకు, అంటే ఉదాహరణకు చెప్తున్నా అండి, పత్తి పంటకు యూరియా అనేది అవసరం లేదండి. యూరియా అవసరం లేకుండా కాంప్లెక్స్ ఎరువులు వేసుకొని అయినా సరే ఆ మొక్క ఎదుగుదలతోటి పంట దిగుబడి సాధించవచ్చు. అదేవిధంగా వరి పొలంలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే చేను పచ్చబడట్లేదని చెప్పేసి, అంటే ఉదాహరణకు చెప్తున్నా, జింకు లోపం వస్తుందండి. జింకు లోపం వచ్చినా, లేదా ఐరన్ లోపం వచ్చినా, లేదా ఏదైనా తెగులు వచ్చినా సరే పంట పచ్చబడాలని యూరియా బస్తాలు జల్లిస్తూ ఉన్నారు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే రోగం ఒకటైతే ట్రీట్మెంట్ ఒకటి ఇస్తున్నాం. అట్లా మనం మిస్యూజ్ చేస్తున్నాం, అంటే తప్పుగా వాడుతున్నాం. అదేవిధంగా డిఏపి బస్తాలు కూడా మనం నేలలో ఎక్కువగా వేయడం వల్ల ఏం జరుగుతుందంటే అది కరిగిపోవట్లేదండి. డిఏపి అనేది కరగదు. డిఏపిని తయారు చేయాలంటే ఉదాహరణకు రైతు సోదరులు గమనించండి, మైనింగ్ అంటారు కదా, అంటే ఇప్పుడు బొగ్గు గనులు అంటారు, ఎక్కువ శాతం మనం బొగ్గు గనులు అంటాం కదా. బొగ్గును మనం మైనింగ్ చేసి, అంటే తవ్వి తీస్తాం అన్నమాట. అదేవిధంగా డిఏపిని కూడా తీయాలంటే ఎక్కువగా మనకు ఎక్స్పోర్టర్, అంటే మనకు పంపించే వాళ్ళు ఎవరంటే రష్యా అండి. ఆ రష్యాలో మైనింగ్ చేసేటప్పుడు వాళ్ళు తవ్వి తీసి దాన్ని ప్రాసెసింగ్ చేసి మనకి ఇవ్వడం వల్ల దగ్గర కట్ట 3,500 రూపాయలు దానికి పడుతుంది. కానీ ఇక్కడ మనం భారతదేశంలోకి వచ్చేసరికి రైతు 1,350 రూపాయలకు దాన్ని ఖరీదు చేస్తున్నాడు. చేసి ఇబ్బడిముబ్బడిగా పంటలకు వేస్తున్నారు అన్నమాట. కాబట్టి రైతు సోదరులు విచ్చలవిడి ఎరువుల వినియోగం తగ్గించుకొని భూమిని కాపాడుకున్నట్లయితే భూమాతతోటే మన అందరి మనుగడ ఉంది. కాబట్టి భూమిని కాపాడినప్పుడు మనకు రైతులు పండించినప్పుడే, ఆ భూమి మీద రైతులు పండించినప్పుడే మనం ఆహారం తీసుకోవడానికి, ప్రతి ఒక్క జీవి కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా ఆహారం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఎక్కువ ఎరువులు ఉపయోగించకుండా వాటి స్థానంలో ఏమొచ్చాయో వాటిని వినియోగించే విధంగా మీకు ఈ వీడియోలో చెప్తా అండి. ఇప్పుడు యూరియా వల్ల కలిగేటువంటి నష్టాలు చూద్దామండి.
యూరియా వల్ల డిఏపి వల్ల లాభాలు చూసాము. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడితే ఏ విధంగా నష్టాలు ఉంటాయి, డిఏపి ఎక్కువగా వాడితే ఏ విధంగా నష్టాలు ఉంటాయని చెప్తాండి. ఫస్ట్ నేల ఆరోగ్యం దెబ్బతింటుందండి. రెండవది నేలలో సేంద్రియ కర్బనం అనేది ఉంటుంది. అంటే సూక్ష్మజీవులు చాలా ఉంటాయి. మన చుట్టూతా చాలా రకాలైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. అదేవిధంగా నేలలో కూడా చాలా రకాలైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు లేకపోతే మనకు ఏ పంట వండదండి. ఆ సూక్ష్మజీవుల ఆవాసం నేలలోనే ఆవాసం కాబట్టి మనం యూరియా విచ్చలవిడిగా వాడినట్లయితే ఆ సూక్ష్మజీవులు చనిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఈ నేల pH అని అంటారండి. ఈ pH అనేది దెబ్బతిని ఆమ్లత్వం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఆమ్లత్వం అంటే మనం ఏదన్నా పంట వేసినప్పుడు ఇక అది ఆ మందు అంటే యూరియా వేస్తేనే ఆ పంట పండే స్థితికి వచ్చేస్తుంది అనమాట. యూరియా లేకపోతే ఆ భూమిలో ఏ పంట వేసినా పండదు. అట్లా ఆ విధంగా తయారవుతుంది అనమాట. తర్వాత వరి పొలాల్లో ఎక్కువగా రైతు సోదరులు యూరియా వేస్తున్నారు కదా. శాస్త్రవేత్తలు చెప్పిన విషయం ఏంటంటే ఆ యూరియా ఎక్కువగా వాడటం వల్ల నేలలోంచి మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది పర్యావరణంలోకి. ఆ మీథేన్ గ్యాస్ అనేది చాలా ప్రమాదకరమైందండి. దానివల్ల పర్యావరణము చెడిపోవడంతో పాటు మనం గనక రాత్రిపూట పొలాల వెంబటి కానీ తిరిగినట్లయితే లేదా ఇతర పశుపక్షాదులకు కానీ ఆ గ్యాస్ను పీలవడం వల్ల చాలా రకాల రోగాలు రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత యూరియా వేసినప్పుడు పంటలు మంచిగా ఆకుపచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి. నిగనిగలాడి ఉంటాయి కాబట్టి ఆ ఆకుల్లో మంచిగా రుచికరంగా తయారైతాయి అన్నమాట యూరియా వేయడం వల్ల. అప్పుడు దోమజాతికి కానీ పురుగు జాతికి సంబంధించినటువంటి చీడపీడలు రావడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి చాలామంది రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే అంటే మా ఏరియాలో చెప్తున్నా, కొంతమంది దుక్కిలో డిఏపితో పాటు యూరియా అనే మందు కూడా వేస్తున్నారండి. అంటే ఇది ఎట్లుందంటే పిల్లోడు పుట్టకముందే అన్నం వండిద్దామా అన్నట్లు చేస్తున్నారు అన్నమాట. రైతు సోదరులు చేసే తప్పు గురించి చెప్తున్నా ఇక్కడ. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే విత్తనాల మొలక శాతం అనేది తగ్గిపోతుంది. యూరియాని విత్తనాలు పెట్టేటప్పుడు ఏదన్నా ఇంకొక మందు కట్టతో కలిపి వేసినట్లయితే విత్తనాలు మొలకెత్తే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు సోదరుడు గుర్తుంచుకోవాలండి. ఇది ఏ పంటకైనా సరే వర్తిస్తుంది. తర్వాత మనం విచ్చలవిడిగా యూరియా వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ పంటలు విషపూరితమవుతామండి. ఆ పంటలు అంటే ఆ గింజలు మనం తింటాం కాబట్టి అవి విషపూరితమయ్యి ప్రజల ఆరోగ్యానికి కూడా చాలా రోగాలు వచ్చేటట్టు చేస్తుంది అన్నమాట. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే యూరియా అనేది ఎప్పుడైతే మొక్కలు వేర్ల ద్వారా సంగ్రహించుకుంటాయో అప్పుడే అది ఆ మొక్కకు అందిద్దండి. మనం మొక్కకు పక్కగా వేయడం వల్ల ఏం జరుగుద్దంటే ఎప్పుడైతే వేర్లు ఆ యూరియాను సంగ్రహించుకోవో అది కరిగిపోయి భూమి లోపలికి వెళ్ళిపోతుందండి. భూమి లోపలి పొరల్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల మీరు ముఖ్యంగా గమనించండి, ఎక్కడైతే మనం వరి పొలాల్లో విచ్చలవిడిగా యూరియా చల్లి ఉంటామో అక్కడ బోర్ నీళ్ళు కలుషితం కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. అంటే మనం ఆ బోర్ నీళ్ళని తాగడానికి వినియోగిస్తాం, పంటలకు వినియోగిస్తాం, పశుపక్షాదులకు కూడా వినియోగిస్తాం. దానివల్ల ఏమవుతుందండి, నీళ్లు ఖరాబ్ అయిపోతున్నాయి కదా. నీరు ఖరాబ్ అయినప్పుడు ఆ నీరు అంటే ఆ యూరియా లోపలికి పోయి నీటిని కలుషితం చేయడం వల్ల ఆ నీళ్ళే మనం మళ్ళీ తాగినప్పుడు మనకు లేదా పశుపక్షాదులకు రోగాలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ రోగాలు ఏంటో కూడా మీకు చెప్తా అండి. సపోజ్ మనం యూరియా ఎక్కువగా ఉపయోగించినటువంటి పంటలు తీసుకున్నట్లయితే మీరు హాస్పిటల్స్లలో కిడ్నీల వాపు అనేది బాగా వస్తూ ఉంది కదండి. కిడ్నీలు ఖరాబ్ అయిపోతున్నాయని చెప్తున్నారు కదా. ఆ కిడ్నీలు ఖరాబ్ కావడానికి ప్రధాన కారణంలో యూరియా ఒకటండి. తర్వాత గుండె జబ్బు సమస్యలు వస్తాయండి. ఇంకొకటి జీర్ణక్రియ అంటే మనం తీసుకున్న ఆహారం కూడా సరిగా జీర్ణం కాక వాంతులు విరోచనాలు రావడానికి ఆస్కారం ఉంది. అంటే విచ్చలవిడి యూరియా ఉపయోగించిన పదార్థాలు మనం తీసుకున్నప్పుడు మనం ఉపయోగిస్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్క రైతు సోదరుడికి తెలుసు కాబట్టి ఏ పంటకు ఎంత మోతాదు అవసరము యూరియా ఉంటుందో అంత మోతాదు వరకే వాడండి.
ఉదాహరణకు ఇప్పుడు వరి పొలాలకు చెప్తున్నా అండి. వరి పొలాల్లో ఎక్కువ శాతము హైబ్రిడ్ వరి విత్తనాలు లేదా ఇంప్రూవ్డ్ వరి విత్తనాలు వచ్చాయన్నమాట. వాటికి ఒక బస్తా యూరియా దాని పంట మొత్తం జీవితకాలంలోనే సరిపోతుందండి. కానీ రైతు సోదరులు 2, 3, 4, 5 అట్లా వేస్తూ ఉన్నారండి. అదేవిధంగా మొక్కజొన్నకి మా ఏరియాలో ఒక ఎకరానికి దగ్గరగా 7 నుంచి 9 బస్తాలు వేసే రైతులు ఉన్నారండి. అది చాలా మూర్ఖంగా వాడుతున్నారు. అలా వాడాల్సిన అవసరం కూడా లేదు. అన్ని బస్తాలు వేసినప్పుడు వాళ్ళ భూమి ఖరాబ్ అయిపోతుందండి. కాబట్టి రైతు సోదరులు పంటకి సిఫారసు చేసిన మేరకు ఉపయోగించుకుంటే సరిపోతుందండి. అంతకుమించి చేయాల్సిన అవసరం లేదు. తర్వాత డిఏపి వల్ల కలిగే నష్టాలండి. డిఏపిని కనుక మనం ఎక్కువ శాతం వాడితే నీటి కాలుష్యం జరుగుద్దండి. అంటే మనం వానాకాలంలో పంటలు వేసినప్పుడు డిఏపి వేస్తాం కదండి. ఎక్కువ శాతం కనుక మనం వేసినట్లయితే ఆ డిఏపి అనేది ఎప్పుడైతే మొక్క వేర్లు సంగ్రహించుకుంటాయో, అంటే మొక్క వేర్లు ఆ డిఏపికి తగులుతాయో అప్పుడే ఆ మొక్క సంగ్రహించుకోగలుగుతుంది. మిగిలింది రాళ్ళ రూపంలో మిగిలిపోద్ది. ఎప్పుడైతే ఎక్కువ వర్షాలు పడ్డాయి అనుకోండి, ఆ డిఏపి అట్నే ఉండి భూమి లోపలికి వెళ్ళి ఆ భూమిలో ఉన్న నీళ్ళను ఖరాబ్ చేస్తుంది. లేదా మనం ఎక్కువ నీళ్ళు మన పంట పొలాల్లోంచి మురుగు కాలువల ద్వారా లేదా పిల్ల కాలువల ద్వారా పెద్ద కాలువలకు లేదా చెరువులు నదులకు వదులుతాం కదా, ఆ నీళ్ళు కూడా ఖరాబ్ అయిపోతాయండి. ఇంకొకటి మీకు ముందే చెప్పాను, ఇది ఖనిజాల రూపంలో ఉంటుంది. అంటే మైనింగ్ ద్వారా దీన్ని బయటికి తీయాలి. ఆ మైనింగ్ ద్వారా తీసి దాన్ని ప్రాసెసింగ్ చేసి మనకు అందించాలి. కాబట్టి ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదనమాట. ఇంకోటి ఏం చేస్తుందంటే, మనం డిఏపితో పాటు ఇంకా వేరే ఏమైనా ఇతర పోషకాలు వేసామనుకోండి, ఆ పోషకాలని తీసుకొని ఇవ్వకుండా ఈ డిఏపి అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆధిపత్య ధోరణితో ఉంటుంది ఈ భాస్వరం అనేది. కాబట్టి ఇతర పోషకాలు మొక్క తీసుకోకుండా చేయడంలో ఈ డిఏపి అనేది ఉంటుంది అనమాట. తర్వాత ఈ నీరు అంటే డిఏపి ద్వారా కలుషితమైన మంచినీటిని కనుక మనం తీసుకున్నట్లయితే, అంటే మంచినీరు కాదు చెడ్డ నీరు, అంటే మనం తాగేటప్పుడు దాన్ని మంచినీరు అంటాం. బ్లూ బేబీ సిండ్రోమ్ అనే ఒక ఆరోగ్య సమస్య వస్తుందండి. ఇంకోటి భూమి లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులను చంపేస్తుంది. తర్వాత భూమి పైన ఉప్పులాగా పేర్కొనేటట్టు చేస్తుంది. తర్వాత ఇంకొకటి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, వేరుకుళ్ళు రోగాలు రావడానికి డిఏపి అనేది కూడా ప్రధాన కారణం అండి. కాబట్టి ఎక్కువగా మిర్చి సోదరులు ఈ వేరుకుళ్ళు రోగాన్ని ఆ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా భాస్వరం ఉన్నటువంటి ఎరువులు వేయకూడదు. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఎవరున్నా సరే అండి, నేను 2024 సంవత్సరంలో కోరమండల్ కంపెనీ మీటింగ్ అటెండ్ అయ్యా అండి. కోరమండల్ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, 2023-24 సంవత్సరానికి గాను 2,25,000 కోట్ల రూపాయల సబ్సిడీని ఎరువుల కంపెనీకి ఇచ్చిందండి. అంటే ప్రతి ఒక్క ఎరువుల కంపెనీల వాళ్ళు మన దేశంలో ఎరువులు తయారు కావు కాబట్టి బయట నుంచి తీసుకొచ్చి మనం పంట పొలాల్లో వేయాలి. కాబట్టి 2,25,000 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ప్రతి ఎరువుల కంపెనీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 2,25,000 కోట్ల రూపాయలు అంటే ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరానికి సరిపోయే బడ్జెట్ అండి. అంటే అంత డబ్బును మన విదేశీ మార్కాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. అంత డబ్బును మనం విదేశాలకు ఇచ్చేసి మనం తీసుకొచ్చుకొని మన పంటలు పండిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఉపయోగించే ఎరువుల బస్తా మన పైసలే అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక బస్తా యూరియా అమెరికాలో 3,000 రూపాయలండి. మన పక్క దేశాలైనటువంటి బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాను, శ్రీలంకలో 2,000, 2,500, 3,000 రూపాయలు, అంటే మన కరెన్సీతోటే చెప్తున్నా నేను. ఆ విధంగా అమ్ముడుపోతున్నాయి. మన దేశంలో 266 రూపాయలు, 300 ఆ విధంగా అమ్ముడుపోతూ ఉందన్నమాట. కాబట్టి విచ్చలవిడిగా ఎరువులు వాడకుండా వాటికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తా అండి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, నానో టెక్నాలజీ రూపంలో ఎరువులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా కంపెనీలు కూడా కాల్షియం కానీ, పొటాష్ కానీ,
319 కానీ 13045 కానీ 5234 కానీ ఇట్లా చాలా రకాల మందుల్ని మనం పిచికారీ చేసేటట్టు తీసుకొచ్చాయి. అయితే వాటికంటే ఇంకా సూక్ష్మం కంటే ఇంకా చాలా చిన్న రేణువులుగా ఉండేటువంటి నానో టెక్నాలజీని వాడమని మనకు ప్రభుత్వాలు చెప్తున్నాయి. అందుకని నానో యూరియా, నానో డిఏపి, అదేవిధంగా ఇప్పుడు 1435 అలాంటి బస్తాలు ఉంటాయి కదండి. ఇది విజయశ్రీ వాళ్ళది జెల్ టెక్నాలజీతో తీసుకొచ్చినటువంటి 949. అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులు అయినటువంటి 15 16 16, 16 16 16, 17 17 17 ఇట్లాంటివి ఉంటాయి కదండి. వాటి బదులు విజయశ్రీ వాళ్ళు 16 16 16 అని జెల్ టెక్నాలజీ రూపంలో, నానో టెక్నాలజీ రూపంలో మందులు తీసుకురావడం జరిగింది. ఈ నానో డిఏపి అనేది డిఏపి బస్తాతో సమానం అండి. చాలా రకాల కంపెనీల్లో ఈ నానో డిఏపి వచ్చింది. దీన్ని పిచికారీ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం మొక్కల మీదనే పిచికారీ చేస్తాం, తర్వాత వేర్లు ఎక్కువగా వస్తాయి. డిఏపి ఏ విధంగా అయితే పని చేస్తుందో ఈ నానో టెక్నాలజీ, నానో డిఏపి కూడా అదే విధంగా పనిచేస్తుంది. ఈ నానో యూరియా కూడా అంతే అండి. మొక్కలు చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ నానో యూరియాను కనుక మనం పిచికారీ చేసినట్లయితే మొక్కలు యూరియాను అంటే మనం యూరియా బస్తా వేసిన దాంతో సమానం కాబట్టి అదే విధమైనటువంటి ఎదుగుదల మనకు మొక్కల్లో కనిపిస్తుంది. ఇది ఫంక్ 949. దీంట్లో 9% యూరియా, 40% భాస్వరం, 9% పొటాష్ ఉన్నాయి కాబట్టి ఇది 1435 బస్తాలాగా పనిచేస్తుంది. దాంతోపాటుగా దీంట్లో ఇంకా పోషకాలైనటువంటి బోరాను, మాంగనీసు, మాలిబ్డినం, ఐరన్, కాపర్, జింక్ ఇట్లా నానో టెక్నాలజీలో ఉన్నాయి. ఇది 16 16 16 అండి. దీంట్లో నత్రజని 16%, భాస్వరం 16%, పొటాష్ 16%, దాంతోపాటుగా బోరాన్, మాంగనీస్, మాలిబ్డినం, ఐరన్, కాపర్, జింక్ ఇలాంటి పోషకాలు కూడా ఉన్నాయన్నమాట. వీటి వల్ల ఇంకొక లాభం ఏంటంటే ఇవి ఏదన్నా పురుగు మందు కానీ, దోమ మందు కానీ, తెగుళ్ళ మందు కానీ దేంట్లో అయినా కలుస్తాయి. కాబట్టి వీటిని 2-3 రకాల రసాయన మిశ్రమాలలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మందు కట్టలు తగ్గించుకొని తక్కువ రేట్లో ఈ మందులు తీసుకొని పిచికారీ చేయడం వల్ల రైతులకు డబ్బులు మిగులుతాయి, భూములు ఖరాబు కావు, పర్యావరణం ఖరాబు కాదు, తర్వాత మన విదేశీ మారకం కూడా మనం కోల్పోము. తక్కువ రేట్లో పని అయిపోతుంది కాబట్టి రైతు కూడా మంచిగా లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది. వీటిల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో తెలియజేయండి. ఏది ఎలా వాడాలనేది కూడా నేను మీకు ఫోన్ కాల్ ద్వారా లేదా కమెంట్ రూపంలో మీ అందరికీ తెలియజేయగలను.